జగన్మోహన్ రెడ్డి గారు వరదల వల్ల నష్టపోయిన రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని పెద్ద ఎత్తున విమర్శిస్తూ మాట్లాడిన మాటలపై ఒక రైతుగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? జగన్మోహన్ రెడ్డికి రైతు అంటే ఏందో తెలియదు, రైతు కష్టం అంటే ఏందో తెలియదు. తెలిస్తే ఆయన గత 5 సంవత్సరాల్లో తుఫాన్లు వచ్చినాయి. ఏ రైతుకైనా ₹1 ఇచ్చాడా? ₹2 ఇచ్చాడు ఆయన. ఏది ఇన్సూరెన్స్ ఏదో కడితే ₹2 ఇచ్చిన రైతు కూడా ఉన్నాడు. మరి అవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకోరు జగన్మోహన్ రెడ్డి? ఇవాళ నువ్వు అసలు తుఫాను పోయి ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివేనా? నువ్వు ఇవాళ ప్రతిపక్ష హోదా లేదు నీకు, లేకపోయినా కానీ మేము మా బట్టలు అంటాం. ప్రతిపక్షంలో ఉంది ఎవరే అంటే వైఎస్ఆర్సీపీ అంటాం. మరి నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ఎప్పటికి వచ్చేది? 11 రోజులకి వచ్చి ఏం చూస్తావు? ఇక్కడ నీళ్ళన్నీ పోయిన తర్వాత పైరంతా మళ్ళీ లేచి నిలబడ్డాకు వచ్చి వస్తావు నువ్వు? అదేనా నీ నైజం? తెల్లారే రావాలి. నువ్వు ఏడో ప్యాలెస్లో పడుకొని నిద్రపోయి నీకు మేలుకు వచ్చినప్పుడల్లా ప్రజలు గుర్తుకొస్తారా? నీకు మేలుకు వచ్చినప్పుడల్లా శవాలు గుర్తుకొస్తాయా? చూసావు నువ్వు శవాలు ఏమైనా దొరుకుతాయేమోనని? ఎక్కడ ఒక చేప కూడా దారలేదు. మరి ఆ జీవితాలుగా అటు మొత్తం చేపల చెరువులేగా. ఏదైనా ఒక చేపల చెరువు కొట్టుకుపోయిందని ఒక రైతు చెప్పాడు నీకు వచ్చి? ఒక రైతు నీ దగ్గరికి వచ్చారాయా మా గోడెనమని నీకు తోటి ఏమన్నా పేపర్ రూపేణా కానీ లేకపోతే ఒక టీవీ రూపేణా కానీ, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రతిపక్షంగా ఉండవయ్యా, నువ్వు వచ్చి మమ్మల్ని మా బాధలు ఆలకించవయ్యా అని చెప్పారు? ఎవరిని అడిగారు నిన్ను? మీ నాయకులే నిన్ను అడగల. ఎందుకంటే బయటికి రారు మీ నాయకులు, అర్థమైందా? నువ్వు రావు, ఇంకా మీ నాయకులు ఏమవుతారు? 11 సీట్లు వచ్చినాయను, నువ్వే అసెంబ్లీ రావడానికి దొంగగా తిరుగుతున్నావు నువ్వు. దేనికి నీకు ఆ దొంగ వ్యవహారాలు? నీ నియోజకవర్గ ప్రజలే నిన్ను నమ్మట్లయ్యాల. ఏమనుకున్నా నువ్వు? మాకు బాధ వస్తుంది నేను చూస్తుంటే. అంటే జగన్ నిన్న బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రైతులందరూ కూడా జగన్ దగ్గరకు వచ్చారు, వాళ్ళ గోడుని చెప్పుకున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున న్యూస్ ఛానల్స్లోని అలాగే సోషల్ మీడియాలోని వైరల్ అవుతున్నాయి కదండి వీడియోలు. ఇప్పుడు మామిడికాయల దగ్గర ట్రక్కులు తీసుకొచ్చి రోడ్ల మీద పోసారు. అవి మామిడికాయలు కూడా ఇలా నాయకులు కొని ఆ ట్రక్కులు తీసుకొచ్చి మేమే రైతులు అని చెప్పి వాళ్ళు పోసారు తప్ప, ఈయన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఏ రైతు కూడా వెళ్ళి నిజంగా చెప్పమన్నా మనం అన్నాడు గుండె మీద చేసుకొని, ఏ రైతు కూడా అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు రా మా కష్టాలు కడతీర్చు అని జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళకి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎవరు అడగలేదు. ఎందుకంటే వాళ్ళు అడిగితే చేయరు, అధికారంలో ఉండగానే చేయలేదు కాబట్టి ఇప్పుడేం చేస్తారులే అని వాళ్ళ నమ్మకం లేదు. గుడ్డిగా చంద్రబాబు గారిని నమ్మారు కానీ ఆయన నమ్మలా, జగన్మోహన్ రెడ్డి నమ్మలేదు కాబట్టి ఆయన దగ్గరికి ఎప్పుడు బాగాలేదు. ఆయనే 11వ రోజు వచ్చాడు. ఏం చేశాడు? బల ప్రదర్శన చేస్తావు నువ్వు వచ్చిన దేనికి? ఏదో నలుగురు ఎమ్మెల్యేలని మాజీ మినిస్టర్లను నలుగురు మాజీ ఎమ్మెల్యేలను వేసుకొని పోయి ఏదో కూడా సభ పెట్టి ఆ రైతులకు ఏం జరిగింది, అన్యాయం ఏం జరిగిందో పొలాల్లో చూసి మాట్లాడటం నేర్చుకోవాలి. అంతే తప్ప బల ప్రదర్శగా సీఎం ఏం సీఎం చేసావు, ఇంకెందుకు సీఎం నీకు? అది రాజశేఖర రెడ్డి, మా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంట. ఒక్కసారి సీఎం చేసావు. ఇవాళ నువ్వు వస్తే ఎవడు నిన్ను అయ్యో పాపం అనేవాడు మాత్రం లేడు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. అంటే వేల సంఖ్యలో జనం వస్తున్నారు, వీళ్ళందరినీ కట్టడి చేయడానికి కూటమి ప్రభుత్వం భయపడుతూ పోలీసులను ఆంక్షలు పెట్టి ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ ఉంది ప్రజలందరినీ కూడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం భయపెడతామండి? వాళ్ళకి లిక్కర్ ఇస్తున్నారు, లిక్కర్ తాగుతున్నారు. నాబోటి పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ లిక్కర్ తాగి ఎగురుతున్నారు అంతే. ఆ లిక్కర్ దిగిన దాకా ఎగురుతారు, ఎటు వాళ్ళు అటు పోతారు. ఆయనకి సొంత ఇమేజ్ మీద ప్రజలు వాళ్ళు రావట్లేదు కూడా. వాళ్ళు నిన్న చూసాంగా ₹400 మనిషికి క్వార్టర్ ముందు ఓ పలావ్ పట్ల ఇస్తేనే బయలుదేరి వచ్చారు ఎవరైనా సరే, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. మరి అంతే తప్ప ఆయన కోసం ప్రేమతోటి మాత్రం వీళ్ళు ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో మాత్రం రావట్లేదు. అది ఆ రాజశేఖర రెడ్డి గారికి సరిపోయింది. ఆయన కోసం వచ్చారు, చివరిదాకా నిలబడ్డారు. ఆయన చచ్చిపోయే రోజు కూడా తాల్చేయడానికి జనం ఉండరు. జగన్మోహన్ రెడ్డి ఏమంటే ఎవరు ఉండరు. ఈ ఉండవాళ్ళంతా నాబోటి ఎదవలే ఉండేది. అంతేగాని గాంధీ గారు గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఈ వరద ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పర్యటన చేశారు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఎలాంటి పర్యటన చేస్తూ ఉన్నారు? తేడా ఏమైనా గమనించారు? తేడా అయిందండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నా చెట్లు నరికి ఇచ్చాడు, పరదాల చాటును పోయాడు, ఎవరికి పిలవలేదు, ఎవరిని పిలవలేదు. ఆయన ఒక్కడిగానే వెళ్ళిపోయాడు. ఎక్కడికక్కడికి బస్సులు కూడా ఆపిచేసి పక్కన పెట్టించి కొట్లు కట్టేపించి ఎన్నెన్నో పడి సింగలగా పోయి పరామర్శించాడు. ఇవాళేంటి? జనాన్ని కావాలని చెప్పి జనానికి డబ్బులు ఇచ్చి జనాన్ని తోలుకొచ్చి నానా భయం చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగటం, పోలీసు వారిని వాటిని ఆఫ్ చేయటం, ఇవన్నీ చిల్లర పనులు చేస్తున్నారు తప్పితే చిల్లర దొంగలు వీళ్ళు. ఒక చిల్లర దొంగలు. ఏది ఉత్తగుంటలో చేపలు పట్టే రకాలన్నమాట. ఇవాళ కాదు, వాళ్ళు పరిపాలన ఎక్కిన కానీ నాకు తెలుసు వీళ్ళు ఉత్తగుంటలో చేపలు పట్టే రకాలేనని. ధైర్యంగా ఎవరైనా సరే రైతుల కోసం, రైతు ప్రయోజనాల కోసం మాట్లాడేవాడు ఎవడన్నా మాట్లాడా నిన్న ఎక్కడైనా సరే, ఏ ఊళ్ళోనైనా సరే మాట్లాడలేదు కదా.
ఎందుకు మాట్లాడు? నువ్వు రైతులను పరామర్శించడానికి వచ్చావు, 10 మంది రైతులు ఇళ్ళకి పోయి మాట్లాడు. అది నైజం ఎక్కడన్నా. నువ్వు బల ప్రదర్శన చేసావు. నువ్వు ఇదేమైనా ఎలక్షన్లా? ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్లు ఉన్నాయి. అయినా నువ్వు మర్చిపో, ఇక ముఖ్యమంత్రి పదవి అనేది నువ్వు మర్చిపో. నీకు తెలియదు రాష్ట్రాన్ని ఎట్ట పరిపాలించాలో నీకు తెలియదు. అంటే రైతులకు అన్యాయం చేస్తే ఉద్యమం చేస్తానని చెప్పేసి నన్ను జగన్ ప్రకటించడాన్ని ఎలా చూడొచ్చు? రైతులు కాదు, చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తాక నువ్వు ఉద్యమం చేయటానికి నువ్వు దొంగ ఉద్యమాలైనా సృష్టిస్తావు. నువ్వు దొంగ యాసాలైనా వేస్తావు. నువ్వు ఎవరినొకరిని మీ వాడిని చంపేసి ఆడ పడేసి చంద్రబాబు నాయుడు చంపాడు, లోకేష్ బాబు చంపించాడు, పవన్ కళ్యాణ్ చంపించాడు అని చెబుతావు. నువ్వు నీ మాట్లాడే అన్నీ అబద్ధాలేగా. ఒకటే నిజం చెబుతున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు మీ బాబాయిని చచ్చిపోతే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నావు. నిన్నగాక మన ఆ సుశాల దాని పేరేంది సార్? సునీత అండి. సునీత కాదు, నిన్న ఒకటి మాట్లాడుతుంది ఆడమ్మాయి శ్యామల నారా సారా అని నిన్న జోగి రమేష్ మరదలు కూడా మాట్లాడుతుంది. నారావారి సారా అని. అసలు సారా అంటే చంద్రబాబు గారికి కానీ లోకేష్ బాబుకి కానీ తెలుసా? వాళ్ళ కుటుంబానికి తెలుసా? మీరు పోయి ఆ ఊళ్ళో నారావారిపల్లి వెళ్ళి మీరు ఒకసారి వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించండి. మీరు ఆలోచించకుండా మీ ఇష్టానుసారం మాట్లాడి సరిపోయింది. ఎప్పుడైనా ఇంగవగట్టిన కూడా ఇంగవాసన వచ్చింది కానీ గంజాయి వాసన రాదు నాయన జగన్మోహన్ రెడ్డి. నువ్వు నిజంగా ఇంగవగట్టినా కానీ నీది గంజాయి వాసన లేకపోతే ఏదో వాసన వచ్చింది, చీపు లెక్కర వాసన వచ్చింది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీ కళ్ళబల్లి కబుర్లు ఆపు. రాజశేఖర రెడ్డి పేరు బాగొట్టబాకు. ఎందుకంటే మాకు బాధ వస్తుంది నువ్వు మాట్లాడే భాషకి. రాజశేఖర రెడ్డి గారు నెంబర్ 1 ముఖ్యమంత్రి. ఏది ఎన్టీ రామారావు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని నువ్వు పీకింది ఏమీ లేదు నాయన. నా ఇంటర్కు బేకలేవని అన్నావు. నీ ఇంటర్కులు పీకి మొత్తం గొట్టేసి బిందు మాసం వేశారు. ఇప్పటికైనా తెలుసుకో, నా ఇంటర్కుతో సమానం. నా ఇంటర్కి కూడా బేకలేరు అన్నావుగా. పీకారో లేదో ఆలోచించుకో. ఒకసారి అన్నం తిన్న తర్వాత ఆలోచించుకోవాలి. అది నీ భార్య అని అడుగు. పీకారా మన ఇంటర్కి పీకారా పీకలేదా అని. శుభ్రంగా పీకి బొడుగులు చేసి నీకు నెత్తి మీద జుట్టు లేకుండా చేశారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని అబద్ధాలు అన్నా, నువ్వు ఏ జిల్లా కన్నా పో, నిన్ను చీచా అనేవాళ్లే. కానీ అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని ఇంటి బయటకు వచ్చే మహిళలు కానీ రైతులు కానీ లేరు. రైతులు నిన్న ఎమ్మటి ఎవరు లేరు. మాకు తెలుసు వ్యవహారం అంతా. నేను 42 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా. రైతులు ఎవరా, మరి అనామకులు ఎవరా, మరి ప్లాట్ఫామ్ మీద నుంచి వచ్చింది కూడా నాకు అన్నీ తెలుసు. అర్థమైందా? నీ ఎమ్మట మాత్రం నిన్న రైతులు ఒక్కళ్ళు లేరు. నువ్వు పరామర్శించడం వచ్చినా కానీ నిన్ను పలకరించిన రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక్కడ కూడా నిన్ను పలకరిస్తే నీ ఎమ్మెల్యేలు నీ దాయాదులు పలకరించావనే తప్ప, లేకపోతే నువ్వు ముందు ఇచ్చావు చూడు 400 రూపాయలు ఇచ్చి ముందు ఇచ్చావే వాళ్ళు తప్ప నీ ఎమ్మటి సామాన్యమైన మానవులు ఎవ్వరు లేరు జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా నువ్వు ఇట్లాంటి కళ్ళబొల్లి కబుర్లు ఆపి నువ్వు చేతనైతే ఇంకొకటి చేయి. ఇవాళ నేను నా స్వతహాగా చెబుతున్నా, ఇది ఎవడో చెప్పింది కాదు. నువ్వు ఇవాళ వాళ్ళు చేసే అభివృద్ధికి సహకరిస్తే నేను కూడా బేస్ అంటా. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఎంతో కష్టపడుతున్నారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నువ్వు చేసిన అప్పులు తీర్చడానికి. దాన్ని నువ్వు ఆసరా చేసుకొని వాళ్ళు చేసేదానికి నువ్వు సమర్థించు. వాళ్ళు మంచి పని చేస్తే సమర్థించు, చెడు చేస్తే విమర్శించు. ఈ రెండింటితో నేర్చుకో. ఏం చెడు చేస్తున్నారా అని ఆ చెడు కోసం ఎత్తుకు. అంతేగాని నిష్టానుసారం చంద్రబాబు నాయుడు గారిని అంటే ప్రజలు మాత్రం ఊరుకోరు, సహించలేరుగా. నేను చెబుతున్నా, గుర్తుపెట్టుకో. నేను వింటున్నా కాబట్టి చెబుతున్నా. నీ దగ్గరకు వచ్చి ఎవడు చెప్పరు, మీ నాయకులు కూడా చెప్పరు. ఖచ్చితంగా మహిళలే అడ్డం తిరుగుతారు. ఈసారి నువ్వు కనుక పాదయాత్ర మొదలు పెడితే మహిళలే కోడిగుడ్లు వేస్తారు నీ మీద. గుర్తుపెట్టుకో. ఇది మాత్రం నగ్న సత్యం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.